వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అఖిల భారత పద్మశాలి మహాసభలో ఏర్పాటు చేసిన చేనేత మగ్గం వేసిన రేవంత్ రెడ్డి. సుమన్ టీవీ యూట్యూబర్స్పై తిరగబడ్డ ఏజెన్సీ గిరిజన రైతులు. పుస్తెల తాడు తాకట్టు పెట్టి మరీ అప్పు తెచ్చి పంట వేశాం, మందు తాగి చావడమే తప్ప మాకు వేరే మార్గం లేదు అంటూ కంటతడి పెడుతూ మహిళ రైతు ఆవేదన. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు పోటెత్తిన ఎర్ర బంగారం. ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోసి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. కుప్పం కళాకారుడు పురుషోత్తం, రోహిత్ శర్మ మరియు కోహ్లీ చిత్రపటాలను నేలపై శాండ్ ఆర్ట్ అద్భుతంగా వేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ సందర్భంగా ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ వినూత్న రీతిలో టీమిండియాకు గుడ్ లక్ తెలిపారు. సముద్ర తీరంలో ఇసుకతో 155 అడుగుల పొడవైన క్రికెట్ బ్యాట్ సైకత శిల్పిని రూపొందించారు. సుమన్ టీవీ యూట్యూబర్స్పై తిరగబడ్డ ఏజెన్సీ గిరిజన రైతులు. పొలంలో రైతులు బావులు తీసుకుంటే సుమన్ టీవీ పేర్లతో వసూలుకు పాల్పడుతున్న యూట్యూబర్స్. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ గంగర మండలాల్లో తాజాగా రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాల్లో అటవీశాఖ ప్రత్యేక అనుమతులతో హక్కుపత్రం ఉన్న భూముల్లో బోర్లు కానీ అట్టి భూముల్లో బావులు తీసుకోవచ్చని రైతులతో దరఖాస్తులు తీసుకొని వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత రైతులకు అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా బాగానే ఉంది, కానీ సుమన్ టీవీ అనే ఒక ప్రమోషనల్ యూట్యూబ్ ఛానల్లో కొత్తగూడ మండలం సాదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వెంకట్, నర్సంపేటకు చెందిన ఇమ్రాన్లు ఈ ప్రమోషనల్ ఛానల్తో ఏజెన్సీలో ఎక్కడ బోరు వేసినా, ఎక్కడ బాయ్ తీసిన వెంటనే వెళ్లి ఆ వాహనాన్ని ఆపి డబ్బుల వసూలుకు పాల్పడుతున్నారు. నీ పేరు చెప్పు సార్. నువ్వు అది కాదు చెప్పు. నువ్వు చెప్పు నీ పేరు చెప్పు. నీ పేరు చెప్పు. నీ పేరు చెప్పు. చెప్పు కాదు తెలుసుకోవాలి. డైరెక్ట్ నువ్వు ఫోటోలు కొడితే ఏమన్నట్టు అది అడిగా లేకుంటే తీసుకున్నా వెళ్ళిపోవాలి. మరి ఫోన్ చేసి మాట్లాడతాను. పర్మిషన్ ఏజెన్సీలో ఎవడు ఆదివాసి ఎవడని చేసుకుంటారు. సీతక్క పేరు ఎందుకు వెళ్ళి చెప్పు. సీతక్క ఉన్నది కదా, మొరం తోటోళ్ళకి మేము ఎట్లా చర్య తీసుకుంటాను. సీతక్క పేరు ఎందుకు వెళ్ళి తీసినా సీతక్కని అన్నది ఆదివాసి ప్రాంతాలలో అక్రమంగా మొరం చేస్తా అంటే మేము ఊరుకోము, చర్యలు తీసుకుంటాం అన్నది. ఆయన చెప్పిండు కదా 600లకు అమ్ముకుంటాను ఆయన చెప్పిండు.
ఎక్కడ 600 అమ్ముకుంటాడు నీడే చెప్పిండు ఎక్కడ అమ్ముకుంటాడు చెప్పు నేను చెప్పేది నేను ఆర్వైపర్ చైర్మన్ ఈ పొలం ఉంది నాది మీకు కాదబ్బా నువ్వు అడ్డగోలు వచ్చి నువ్వు వీడియోలు తీసుకొని అవన్నీ పెట్టుకొని అది చూసుకో మరి చెప్పాలి రమ్మని మీ సార్ వాళ్ళు రాలే ఎవరు రాలి మీరు ఉండరు మీ సంగతి చెప్తా మీరు ఏ అనుకుంటారు చాలా ఈ పొలం ఉంది ఎవరు వచ్చి అడ్డగోలుగా మీరు పర్మిషన్ లేకుండా ఈ పొలం ఇది కాదు కానీ చెప్తా ఎవడైతుందా ఎవడ ఉంటే చెప్పుకోవాలి మాట్లాడుకోవాలి ఎవరిదో పని పెట్టుకొని పర్మిషన్ నా పొలం చెప్తలేడు మరి పర్మిషన్ గురించి మహబాద్ జిల్లా కొత్త ఇచ్చారు ఎవరు మీది సార్ ఎవరు ఇట్లా సార్ ఇటు రమ్మారు మీ సారు రమ్మారు ఇటు రమ్మారు రమ్మారు మీది కొత్తాడు మీది మీరు అందరు ఇక్కడ ఎవరి పర్మిషన్ కూడా మీరు అందరు వచ్చి ఇక్కడ పెడతాడు ఎందుకే మీరు భయపడేది మీరు అంతా అన్ని అంతా కొనుక్కుంటారు మీరు కొట్టడానికి వస్తారా పర్మిషన్ ఉందంటే వీళ్ళ కోపం కూడా నా స్థలం ఉన్నా కూడా రమ్మరా రమ్మరా అంటే పని చేసుకొని రిపోర్టర్లకు ఏం సంబంధం వీళ్ళు చేసేది రౌడీజం రిపోర్టర్ మాట్లాడలేదా శ్రీ అంబసహిత యాగంటి ఈశ్వర స్వామి వారిని దర్శించుకున్న వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఓర్వకల్లు మండలం ఎన్ కొంతలపాడు గ్రామ నాయకుల ఆహ్వానం మేరకు తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని అంబసహిత యాగంటి ఈశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు గ్రామ ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ నగర మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రజల సమస్యలపై నేడు ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరిస్తున్న మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే ప్రజలు ఇచ్చిన దరఖాస్తులు స్వీకరించడమే కాకుండా వచ్చినటువంటి దరఖాస్తులన్నింటినీ పరిశీలించి వెంటనే మున్సిపల్ అధికారులను సమస్యలపై చర్యలు తీసుకుని నగర ప్రజల సమస్యలు పారుదలైనా కృషి చేయాలని బల్దియా అధికారులకు ఆదేశాలు ఇవ్వడమే కాకుండా చట్టానికి ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా కట్టడాలు చేసినట్లయితే వెంటనే వారిపై చర్యలు తీసుకొని కట్టడాలు కూల్చివేయాలని మున్సిపల్ కమిషనర్ చేపట్టడంతో ప్రజలు కూడా వారి సమస్యలపై తర్వాత చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ను కోరడం జరిగింది. వాళ్ళు కూడా ఏమన్నారంటే జస్ట్ ఫెస్టివల్స్ వరకు తీసేయండి, ఆ తర్వాత ఏంటంటే ఏమన్నా డిస్టర్బెన్స్ ఉంటే మొత్తానికి తీసేయండి అని ఎమ్మెల్యే తరఫున కూడా చెప్పారు. వాళ్ళు ఏమంటున్నారు, ఓన్లీ పెట్టడానికి ఫెస్టివల్స్ ఏడవాలంటే ఇది కష్టం, ఇక్కడ జస్టిస్ జరగట్లేదు ఉన్నాయి ఎట్లా కట్టేసి స్కూల్కి కట్టేసి జస్టిస్ మేము ఉంటాం సార్. సతీష్ విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా అధ్యక్షులు టీసీ మద్లేటి రాయచోటి హిందువులపైన అక్రమ కేసులు పెట్టిన అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని తెలిపారు. విశ్వ హింద్ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పర్రే కోటేశ్వరరావు మీడియా మిత్రులకు రాయచోటి హిందువులపై అక్రమ కేసుల సంఘటన వివరిస్తున్నారు. విశ్వ హింద్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నందిరెడ్డి సాయిరెడ్డి మీడియా మిత్రులకు రాయచోటి సంఘటన వివరిస్తున్నారు. మరి పోలీసు వారితో సంప్రదించి పర్మిషన్లు తీసుకొని బందోబస్తు కోరి రూట్ మ్యాప్ వైపుగా వెళుతుంటే అక్కడ అన్న మతస్థులు ఒక మసీదులో నుండి వచ్చి ఆ యొక్క ఊరేగింపును ఆపడం జరిగింది. అలాంటప్పుడు ఆ దారిన మేము పోతున్నాము, మేము వెళ్తాము, మా శోభయాత్ర మేము చేసుకుంటామంటే
మనపైనే రాళ్ళు చెప్పులు వేసి మరి అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగము చూస్తూ నివారణ చేస్తూ మనపైనే మరి మన మహిళలకు భక్తులకు చిన్నపిల్లలని అందరినీ కూడా మరి కొట్టి భక్తులను విమర్శించి అది కూడా మన హిందువులపైనే అటెంప్ట్ కేసులు పెట్టడము ఎంతవరకు సమంజసమని చెప్పి హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. మరి నూతన మతస్థులపైన ఎలాంటి కేసులు తూతూ మంత్రంగా కేసులు పెట్టి ఆ హిందువులని అరెస్టు చేసి సరైన సమంజసమైన పద్ధతి కాదు. మరి మీకు విన్నపిస్తున్నాము, ఆర్ఎస్ఎస్ అంటే ఏమిటి, బిహెచ్పి అంటే ఏమిటి మీకు తెలియదా? ఈ దేశం గురించి ధర్మం గురించి పోరాడే సంస్థలపైన ఎగతాళిగా కేసులు పెడితే ఎలాంటి సందర్భంలో సహించే ప్రసక్తే లేదు. మీ పైన కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. అన్ని కలెక్టరేట్ల ఆధ్వర్యంలో కూడా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఇవి ఇప్పటి నుండి ఇంతటిన ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఉద్యమం చేయడానికి కూడా ఎలాంటి వెనక్కి తగ్గ ప్రసక్తి లేదని చెప్పేసి హిందూ పరిషత్ తరఫున వారందరినీ కూడా మా హిందువులపైన పెట్టిన కేసులను తొలగించి అసలైన దోషులను శిక్షించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీడియా ముందు కోరుకుంటున్నాను. ప్రజలకు కల్పించాల్సిన కనీస సౌకర్యాలతో అధికారులు జప్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం రోజున నియోజకవర్గ పరిధిలోని 58వ డివిజన్ ఎన్జీవీఎస్ కాలనీ మరియు రాఘవేంద్ర కాలనీలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. అంతర్గత రోడ్లు నిర్మాణాల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ప్రజలు సహకరించాలని కోరారు. కాలనీలో పర్యటిస్తున్న క్రమంలో విద్యుత్ సమస్య, డ్రైనేజీ సమస్య సరిగ్గా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నిత్యం ప్రజల సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధిలో భాగంగా వరంగల్ నగరంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, నిధుల కేటాయింపు విషయంలో ఆయన కృషి చేస్తున్నారని అన్నారు. మేము పరిష్కారం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదనంగా కూడా నిధులు ఇవ్వటం జరిగింది. మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు 183 కోట్ల రూపాయలు కార్పొరేషన్కు మొట్టమొదటిసారి ఇవ్వటం నిజంగా కూడా వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అంతేకాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టానికి కూడా ఇప్పుడు రాబోయే ఇంకా ఎల్లుండికి వెళ్ళి అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవుతుంది. ఈ సెషన్ స్టార్ట్ అయిన దాంట్లో బడ్జెట్లో కూడా మార్చి బడ్జెట్లో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కు అత్యధిక నిధులు ముందే ఏర్పాటు చేసి సుమారు నెల 15 రోజులలో డిపిఆర్ కూడా తయారైంది. నెల 15 రోజులలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ కూడా టెండర్ కాల్ఫర్ చేసి దానిని ప్రారంభించే దశలో ఉన్నది. కాబట్టి అది మన ఒక వరంగల్ జిల్లా కళ. అది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి, చాలా ఉన్నాయి మనం చెప్పుకుంటూ పోతే. కాబట్టి వాటి మీ అందరి ఆశీర్వాదంతో తప్పకుండా ఎక్కడ కూడా ఏ సమస్య లేకుండా పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి మనం
రామగుండం నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ల అభ్యున్నతి కోసం పేద ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలనే సదుద్దేశంతో ఆటో కార్మిక సేవా సమితి అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మేరకు గోదార్కని గంగానగర్లో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గం ఆటో డ్రైవర్లు సమావేశమై ఆటో కార్మిక సేవా సమితిని ప్రకటించారు. ఈ సమితికి గౌరవ అధ్యక్షులుగా విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల హరీష్ రెడ్డిని ఎన్నుకున్నారు. అలాగే అధ్యక్షులుగా కాడర్ల శ్రీధర్ను, ప్రధాన కార్యదర్శిగా ఇల్కపల్లి అంజయ్యను, ముఖ్య సలహాదారుగా బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి జుహీద్ షాను, సలహాదారులుగా పొల్హాడి శ్రీనివాసరావు, నారమల్ల రమేష్లను, అదేవిధంగా డోలి శ్యామ్ సుందర్, ముత్యాల శంకర్, రాపెల్లి వెంకటేష్, నేరెళ్ల సత్యనారాయణ, వడ్లూరి రాజేష్లను కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలు అనారోగ్య సమస్యలతో మృతి చెందిన ఆటో కార్మికులు కీర్తిశేష్కు, గాజుల చంద్రమౌళి కుటుంబ సభ్యులకు మరియు కీర్తిశేషులు మహమ్మద్ రఫీ కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 20,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బురహాన్, నీలారపు రవి, నేమేండ్ల కుమార్లతో పాటు అధిక సంఖ్యలో ఆటో డ్రైవర్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్లు అటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల సంక్షేమం గురించి ఈ యొక్క వ్యాల హరీష్ రెడ్డి గారు ముందుకు వచ్చారు. వారందరికీ కూడా మనం ఘనంగా చప్పట్లతోటి వారి ఆర్గనైజేషన్కి స్వాగతం. మీరు మనందరి జీవితంలో వెలుగులు నింపాలని, వ్యాల హరీష్ రెడ్డి గారు ఇంకా ఎంతోమందికి సాయం చేయాలని మనం అదేవిధంగా వారందరూ అందరిని ఏ విధంగా అయితే వాళ్ళు చూసి ఆటో డ్రైవర్లను కూడా చూసి వారి కుటుంబ సభ్యులు మనం ఏం చేయాలి, మనం చేసే చిన్న ఆయన చేసే చిన్న సాయమే కావచ్చు అన్న, కానీ ఒక ఇంటిని పెద్దను కోల్పోయినటువంటి వారికి ఆ సాయం చాలా పెద్దగా కనిపిస్తుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క నేను అనేది ఏంటంటే మనం అందరం కూడా కలిసిమెలిసి ఉండి ఇంకోటి కూడా చెప్తున్నాను అన్న, ఒక నిమిషం ఏంటంటే మనం అందరం కూడా రేపు ఎవరికైనా సాయం చేయడానికి పోయినప్పుడు మనం అందరం కలిసిపోయి వారికి సాయం చేస్తేనే మనం అంతా ఒక వాళ్ళకు దిక్కుగా లేకుంటే వాళ్ళ కుటుంబానికి ఏదో సాయం చేసినట్టు ఉంటుంది తప్ప మనం అందరము విడిపోయి మనకు రాజకీయాలు ఎంటర్ చేసుకొని మనం అందరం దీని గురించి బాధపడితే ఏం రాదన్న. కాబట్టి ఇప్పటి వరకు కూడా గౌరవనీయమైనటువంటి వ్యాల హరీష్ రెడ్డి గారికి, వారి ఫౌండేషన్కి నేను నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తాను ఆటో డ్రైవర్ల తరఫున. ఎందుకంటే వారు ఇంతవరకు ఏ లీడర్ కూడా దాదాపు 10 సంవత్సరాల నుంచి ఎంత పెద్ద లీడర్లు అయ్యారు, చాలామంది ముందటికి వచ్చారు తప్ప ఇంతకుముందు మనకు ఐలన్న ఉండే ఆయనే తప్ప మిగతా ఎవరు కూడా ఆటో డ్రైవర్ల కుటుంబాల్లో వెలుగులు నింపాలి, వాళ్ళ సమస్యలు ఉన్నప్పుడు మేము పరిష్కరించాలి, వాళ్ళకి ఏమన్నా కుటుంబానికి సాయం చేయాలని ఎవరు ముందు రాలే. ఈరోజు ముందుకు వచ్చినట్టు వ్యాల హరీష్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం, వారికి కృతజ్ఞతలు, మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా దీనికి ఎవరొకరు ఈ ఫౌండేషన్కు బాధ్యులుగా ఉండాలని చెప్పేసి అధ్యక్షులుగా గౌరవమైనటువంటి కడార్ల శ్రీధర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ఆర్గనైజేషన్ గౌరవ అధ్యక్షులుగా వ్యాల హరీష్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. మనందరం కూడా అదేవిధంగా మిగతా బాడీని కూడా మేము రేపు కంపల్సరీ అందరం కలిసి చర్చించుకొని ఆటో డ్రైవర్లతో మాట్లాడి మిగతా కమిటీని కూడా అనౌన్స్ చేస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. విహెచ్ఆర్ ఫౌండేషన్ తరఫున మన రామగుండం కాన్స్టిట్యున్సీలో వ్యవస్థ నడుస్తుంది, డబ్బులు సాయం చేయడం నడుస్తుంది. దాన్ని ఆటో డ్రైవర్లకు కూడా దీన్ని సాయం చేయాలని అన్నగారు ముందుకు వచ్చిండు, మన జావద్ పాషా అన్నగారు. దీన్ని 39 అడ్డాల అధ్యక్ష కార్యాలయం పిలిచి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము ఏ అడ్డ మీద డ్రైవర్ చనిపోయినా కానీ 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేద్దామని సార్ ముందుకు వచ్చిండు. ప్రతి వాళ్ళకి ఎంతో అంత వాళ్ళకి మనం కుటుంబాన్ని పోషించలేకపోవచ్చు. అంతకుముందు గత ప్రభుత్వంలో కూడా మన ఆధ్వర్యంలో అంతకుముందు గోపాల యాదవ్ కూడా 5,000 రూపాయలు సాయం చేశారు. అప్పటి నుంచి ఇంతవరకు కూడా డ్రైవరు ఎవరికి సాయం చేసిన లేరు. సార్ ముందుకు వచ్చిండ్రు. కాబట్టి దీన్ని అందరూ ఏ అడ్డ మీద డ్రైవర్ చనిపోయినా కానీ మాకు ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళ ఇంటికి తీసుకుపోయి డబ్బులు 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడానికి సార్ ఆధ్వర్యంలో, అన్న ఆధ్వర్యంలో మేము ఇప్పటికీ వెళ్ళేవాళ్ళకి సిద్ధంగా ఉన్నాం. ఈ సభకు దీని ముఖ్య ఉద్దేశం ఎలాంటి రాజకీయ సంబంధం లేదు. మనకు ఎమ్మెల్యే గారు గౌరవం అందరంటే గౌరవమే. అందరం డ్రైవర్లం, ఇలా ఎవరు గొప్పోళ్ళు తెలియడానికి కాదు, అందరం డ్రైవర్లం. దీని సద్భావంతో అందరూ ఉదయం అర్థం చేసుకుంటారని ఆలోచించి దీన్ని రాజకీయంగా చూడకండి. దయచేసి ఆటో డ్రైవర్లకు మేలు జరుగుతుంది. ఈ సభ ఉద్దేశం, ఈ కార్యక్రమం ఉద్దేశం ఆటో డ్రైవర్లకు మేలు జరుగుతుంది. కాబట్టి దీన్ని ఎవరు వేరే ఆలోచన చేసుకోకుండా మీ అడ్డల మీద ఎవరు చనిపోయినా కానీ మాకు ఇంటి మీద ఇస్తే 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తాము సార్ ఆధ్వర్యంలో. ఇంతకుముందు కూడా వచ్చినా రాకున్న అడ్డల కొంతమంది రాలేకపోవచ్చు, వాళ్ళు ఏ విధంగా కాలం రాకపోయినా కానీ వాళ్ళు మాకు ఇంటిమేషన్ ఇవ్వండి. ఇంటిమేషన్ ఇస్తే మాత్రం 10,000 ఆర్థిక సాయమే. ఇలా రాజకీయంగా మీరు ఏ పార్టీలు మీరు తిరుగుంటే ఏ దేనిలో అయినా కానీ మాకు సంబంధం లేదు. మేము రాజకీయ మాదాలకు రాని మేము కూడా అనము.
టీమిండియా 2013లో రెండవ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ గెలిచి 12 సంవత్సరాల తర్వాత 2025 ఈ సంవత్సరం జరిగిన ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో టీమిండియా ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ విజేతగా నిలిచిన సందర్భంగా టీమిండియాకు ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా కుప్పం కళాకారుడు పురుషోత్తం, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరి చిత్రపటాలను నేలపై శాండ్ ఆర్ట్ అద్భుతంగా చిత్రీకరించాడు. విజేతగా నిలిచిన సందర్భంగా ఇరువురికి ఫ్యాన్స్ కి ఈ చిత్రం అంకితం చేస్తున్నట్లు పురుషోత్తం తెలిపారు. ఇప్పుడు ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.